ఓం నమో వెంకటేశాయ. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీవారి సేవ, తిరుమలలో శ్రీవారి సేవ ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా శ్రీవారి సేవ అనేది పూర్తిగా ఉచితము. ఇది పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి, ఆఫ్లైన్లో ప్రస్తుతం అయితే లేదు. కాబట్టి ముందుగా శ్రీవారి సేవకు వెళ్ళాలనుకునే వాళ్ళు www.srivariseva.tirumala.org అనే వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే మన మొబైల్ నెంబర్ టైప్ చేసుకొని పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఇవ్వగానే మనకు శ్రీవారి సేవ సైటు ఓపెన్ అవుతుంది. అక్కడ మనము శ్రీవారి సేవ అని కొట్టంగానే శ్రీవారి సేవ తిరుమల అని వస్తుంది. అక్కడ పూర్తిగా 7 రోజులు చేయవలసిన అవసరం ఉంటుంది. అలాగే సేవలు 2 రకాలుగా ఉంటుంది. ఇండివిజువల్గా రావచ్చు, అలాగే టీం లాగా కూడా ఏర్పాటు చేసుకుని రావచ్చు. టీం అంటే మినిమం వచ్చేసి 10 మంది సభ్యులు లేదా 15 మంది మ్యాక్సిమం ఉండవచ్చు. ఇట్లా 2 విధాలుగా రావచ్చు. మొదటగా 2 నెలల ముందే ఆన్లైన్లో సేవా స్లాట్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి అందరూ అప్పుడు ఆ సేవా స్లాట్స్ రిలీజ్ అయినప్పుడు బుక్ చేసుకొని తిరుమలకి ఆ డేట్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ డేట్కి వచ్చిన తర్వాత శ్రీ వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గరగా ఉన్నటువంటి సేవా సదన్ 1, సేవా సదన్ 2 అని ఉంటాయి. సేవా సదన్ 1 మహిళలకు, సేవా సదన్ 2 వచ్చేసి జెంట్స్కి, మగవారికి కేటాయించడం జరిగింది. సేవా సదన్ 2లో రిజిస్ట్రేషన్ అనేది మొదలవుతుంది. మరి ఉదయాన్నే రిజిస్ట్రేషన్కు మనకు సేవకు బుక్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి లెటరు, అలాగే మన ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని క్యూ లైన్లో నిల్చోవాలి. ఆ క్యూ లైన్లో నిల్చుకున్నప్పుడు అక్కడ ఉన్న సీనియర్ సేవా సహాయకులు మనకి సేవా నెంబర్ అనేది కేటాయిస్తారు. వారు మైక్లో అనౌన్స్ చేస్తారు. ఆ సేవా నెంబర్ వచ్చినప్పుడు మన సీరియల్ నెంబర్ ప్రకారం మనం వెళ్ళి క్యూ లైన్లో మన ఇండివిజువల్గా కానీ టీం కానీ మొత్తం నిల్చొని వాళ్ళు దేవస్థానం మన ఆధార్ కార్డు ఒరిజినల్ తిరుమలలో శ్రీవారి సేవ చేయడానికి ఐడి కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఐడి కార్డు ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. స్కాన్ కూడా అందజేయడం వారం రోజులు ఆ తర్వాత శ్రీవారి సేవ చేయడం అనేది ఉంటుంది. అకామిడేషన్ వచ్చేసి పక్కనే ఉంటుంది. ఎంతో స్లిప్ ఇస్తారు. స్లిప్ తీసుకెళ్ళి అకామిడేషన్ ఇస్తే వాళ్ళు చాలా ఆనందంగా సంతోషిస్తున్నారు. ప్లస్ బెడ్ అనేది కేటాయిస్తారు. చాలా సేవా సదన్ 1, సేవా సదన్ 2 కూడా సేవకుల కోసం కార్యక్రమాలు 10 కోట్ల రూపాయలతో మీకు కట్టించడం జరిగింది. చాలా బాగుంటాయి. లోపల దయచేసి మీరందరూ కూడా 24 గంటలు వస్తుంది. కాబట్టి సేవకులు ఎంతో ఇది ఒక వరంగా, అదృష్టంగా భావించవచ్చు. అక్కడి నుంచి సత్సంగం ఉంటుంది. హాల్ నెంబర్ 2 అంటే 2వ అంతస్తులో. అక్కడ 2వ అంతస్తులో సత్సంగం ఏముంటుందంటే, సత్సంగం అంటే భజన కార్యక్రమం ఉంటుంది. అలాగే టెంపుల్ ప్రధాన పిఆర్ఓస్ ఇంకా ఇతర అధికారులు వచ్చేసి అక్కడ శ్రీవారి సేవకు వచ్చినటువంటి సేవకులు సేవలో ఉన్నటువంటి నియమ నిబంధనల గురించి వివరిస్తారు. సేవలో చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనుల గురించి వివరంగా తెలియజేస్తారు. ఆ తర్వాత డ్యూటీ స్లిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్యూటీ స్లిప్స్ తీసుకొని మనకు ఎక్కడ కేటాయిస్తారో అక్కడకు మనం వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. తర్వాత మొదటగా శ్రీవారి సేవకులందరూ కూడా శ్రీ వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి శ్రీ వరాహస్వామిని దర్శించుకొని సేవకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సేవకులకు ప్రత్యేకంగా శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం నందు PSC4 హాల్ అనేది కేటాయించడం జరుగుతుంది. అక్కడ మనం ప్రత్యేకంగా వెళ్ళి ఏ టైంలో అయినా కూడా భోజనం చేసుకొని రావచ్చు. అక్కడ ఉదయం వచ్చేసి 9 గంటల నుంచి 11 గంటల వరకు టిఫను, 11 గంటల నుంచి రాత్రి వరకు భోజనం అందుబాటులో ఉంటుంది. అలాగే శ్రీవారి సేవకులు అందరూ కూడా వారికి డ్యూటీలు కేటాయించిన దగ్గర వీలైనంత వరకు ఎక్కడ ఎటువంటి తప్పులు చేయకుండా భక్తులతో అందరితోటి గోవింద గోవింద అంటూ నామస్మరణతో వారికి తెలియని విషయాలన్నీ చెప్పుతూ శ్రీవారి సేవలో నిమగ్నం అవ్వాలని టెంపుల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా శ్రీవారి సేవలో ధరించి, అంటే భక్తులకు మానవ సేవే మాధవ సేవ కదా, భక్తులకు సేవ చేసి శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను.